హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జూలై 3వ తారీఖున వచ్చేసి భారీ మెగా జాబ్ మేళ అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క జాబ్ మేళ వచ్చేసి ఎవరైతే వెళ్తారో సెలెక్ట్ అయిన వారికి వచ్చేసి స్పాట్ ఆఫర్ లెటర్ కూడా చేస్తున్నారు. టోటల్గా 100 కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ అభ్యర్థి కూడా వెళ్ళొచ్చండి. 10th క్లాస్ దగ్గర నుంచి లాస్ట్ ఎనీ గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు క్వాలిఫికేషన్ చేసిన ప్రతి ఒక్క పర్సన్ అయితే వెళ్ళండి, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. అలాగే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ యొక్క వీడియోలో అయితే తెలుస్తున్నాం. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కనుక మీరు ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. గైస్, ఇక లేట్ చేయకుండా ఈ యొక్క వివరాలకు అయితే వెళ్ళిపోతే, అయితే ఈ యొక్క జాబ్ మేళాకి ఏ సెక్టార్స్ నుంచి కంపెనీస్ వస్తాయంటే కన్నా ఐటీ, అలాగే బ్యాంకింగ్ సెక్టార్, లాజిస్టిక్స్, సాఫ్ట్వేర్, నర్సెస్, ఆటోమొబైల్స్, ఫార్మసీ, టీచర్ జాబ్స్, మార్కెటింగ్ జాబ్స్, డిజిటల్ మార్కెటింగ్, హోటల్, సేల్స్ అండ్ డ్రైవర్ జాబ్స్, సివిల్ ఇంజనీరింగ్ జాబ్స్, మెకానికల్ ఇంజనీర్ జాబ్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ జాబ్స్, అకౌంటెంట్స్ జాబ్స్, అలాగే మెడికల్ కోడింగ్ జాబ్స్, వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్లో మనకి జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. టోటల్గా మోర్ దాన్ 15,000+ జాబ్స్ గివెన్ అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. బట్ అయితే ఈ జాబ్ మేళకి వెళ్ళిన వాళ్ళలో కొందరికైతే స్పాట్లో ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ జాబ్ మేళకి సంబంధించి మనం ప్రీవియస్ కూడా కొన్ని జాబ్ మేళ అప్డేట్స్ కూడా ఇచ్చాము. అయితే వీళ్ళ యొక్క ఛానల్కి సంబంధించి మనం పేజ్ కూడా అయితే మనం చెక్ చేయడం జరిగింది. అందులో చాలామంది సెలెక్ట్ అవుతున్నారు జాబ్ మేళకి వెళ్ళిన వాళ్ళకి. అలాగే వెళ్ళిన వాళ్ళలో సెలెక్ట్ అయిన వారికి స్పాట్లోనే ఆఫర్ లెటర్ కూడా తీస్తున్నారండి. అయితే ఈ యొక్క జాబ్ మేళకు వచ్చేసి 100 కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. జూలై 3వ తారీఖున ఈ యొక్క జాబ్ మేళ ఉంటుంది. అండ్ వెన్యూ వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుందంటే కింద కింగ్స్ ప్యాలెస్, పిల్లర్ నెంబర్ 67, గుడి, మల్కాపూర్, మెహదీపట్నం, హైదరాబాద్లో అయితే ఈ యొక్క జాబ్ మేళ జరుగుతుంది. అయితే క్వాలిఫికేషన్ వచ్చేసి 10th, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ లేదా బీ ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ, ఎనీ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్స్ వల్ల అయితే వెళ్ళొచ్చండి. ఫ్రెషర్ మరియు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా వెళ్ళొచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అయితే వెళ్ళొచ్చండి. ఎనీ పాస్అవుట్ అలాగే పర్సూయింగ్ క్యాండిడేట్స్ ఆర్ వెల్కమ్ అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అంటే చాలామంది అంటే 2015 అంటే 2018, 19 బ్యాచ్లో పాస్ అవుట్ ఉండి వాళ్ళకి ప్రెసెంట్ జాబ్స్ రావడం కొంచెం కష్టం అవుతుంటుంది. అలాంటి వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. అలాగే ప్రెసెంట్ ఏదైనా స్టడీ చేస్తూ ఉండి కూడా మీరు ఏదైనా జాబ్ చేయాలనుకుంటే వాళ్ళు కూడా అయితే వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తున్నారండి. అండ్ దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ రూపంలో మనకైతే తెలియజేయండి. సో ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ పర్సన్స్ ఉన్న వాళ్ళు వచ్చేసి జూలై 3వ తారీఖున వచ్చేసి జాబ్ మేళకైతే వెళ్ళండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ.